మిత్రులు చీమా శ్రీనివాస్ గారికి వారి బృందానికి స్వాగతం పలుకుతున్నాం. మిత్రులారా, మన అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా ఈనాటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి గల లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. రేపు లేదో ఎల్లుండే రాష్ట్ర శాసనసభ సమావేశం జరగబోతూ ఉన్నది. దీనికంటే ముందు సరిగ్గా 5 రోజుల ముందు, అంటే మార్చి 10వ తారీఖు నాడు మిలియన్ మార్చి స్ఫూర్తి దినంగా మనం గన్ పార్క్ దగ్గర దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అందరం కూడా ఇక్కడ లేనటువంటి దాదాపు 1000-1500 మంది ఆ రోజు అనేక మంది జమగూడాం. ఒకరి బాధ ఒకరం వెళ్ళగక్కున్నాం, ఆలింగనం చేసుకున్నాం, కష్టాలు దలుచుకున్నాం. మరి భవిష్యత్తు అయినా ఎట్లా ఉంటుంది? అంతకుముందు ప్రభుత్వం మనకు అరచేతిలో వైకుంఠం చూపించింది, కానీ ఏమీ ఫాయిదా లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ మనము ఇవాళ ఇప్పుడు మాట్లాడుకునే ఈ సందర్భంగా పెద్దలు కేశవరావు గారు ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో అతి ముఖ్యులు మన కేశవరావు గారు. మొత్తం తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాల్లో వారు ఒక బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పర్సన్గా, ప్రభుత్వ సలహాదారుగా విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి కేశవరావు గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మనందరితో పాటు కలిసి వారు ఫైనల్గా ఈ ప్రభుత్వం మనసులో ఏమున్నదనే మాట ఇప్పటికే ప్రభుత్వానికి తెలిసి ఉంటుంది. ఆ మాటని మనకు చెప్పాలని కోరుతూ నేను ఈ సమావేశ ఉద్దేశాన్ని వివరిస్తాను. వాస్తవానికి మిలియన్ మార్చి సభ దగ్గర కలిసినప్పుడు మన మిత్రులు కరుణాకరణ కానీ, మన అంబు అన్న కానీ, పాశం యాదగిరన్న కానీ ఇట్లా మేము కలిసిన వాళ్ళము. ఇట్లా మనము విడివిడిగా ఎవరికి వాళ్ళం ఉంటే లాభం లేదు. శాసనసభ సమావేశాల్ని ప్రభుత్వం ప్రకటించింది. అందుకని శాసనసభ కంటే కనీసం ఒక 2 రోజుల ముందైనా, అంటే 14వ తారీఖు నాడైనా మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం. నిజానికి గత సంవత్సర కాలం నుంచి చాలా ఆందోళనలు, ఉద్యమకారుల సంక్షేమ సంఘాల పేరుతో, ఉద్యమకారుల జేఏసీ పేరుతో అనేక సంఘాలు వచ్చినాయి. అనేక సంఘాలు వాళ్ళ పద్ధతుల్లో హైదరాబాద్లో కానీ లేదా మొత్తం తెలంగాణలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కానీ ఐక్యంగా కానీ విడివిడిగా కానీ అనేక కార్యక్రమాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఆ రోజు నేను మన కరుణాకరణతో చెప్పింది, అన్న పరిస్థితి చక్కగా ఉన్నది, అనేక సంఘాలు ఇవాళ ఉనికిలోకి వచ్చినాయి, తెలంగాణ ఉన్నాయి, మనం ఎవరం కూడా కొత్త డిమాండ్ పెట్టాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏ వాగ్దానం అయితే చేసిందో అవే మనం అమలు చేయమని అడుగుదాం. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఉండేది 5 సంవత్సరాల పీరియడే. 5 సంవత్సరాల్లో ఆఖరి సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇక ఎన్నికల వాగ్దానాల కిందనే లెక్క. అంటే ఇక మనకు మిగిలింది 4 ఇట్లలో సగం కాలం అయిపోయింది. 25 నెలల కాలానికి వచ్చింది. మరి 25 నెలల కాలం సందర్భంగా మార్చి 16వ తారీఖు నాడు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి లేదా అభయహస్తం పేరుతో ఏమేమి మీరు వాగ్దానం చేశారో, ఏది 250 గజాల స్థలము, తర్వాత 25,000 రూపాయల పెన్షను, అట్లాగే హెల్త్ కార్డు లేకపోతే ట్రాన్స్పోర్ట్ కార్డు, అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమకారుడు అనేటువంటి ఒక ఐడెంటిటీ ఉండే విధంగా ఒక కార్డుని ఇస్తామని మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సత్వరం ఇక లేట్ చేయొద్దు, జాగు చేయొద్దు. మీరు ఒక 2 నెలల 3 నెలల ఒక నిర్ణీత కాలం పెట్టండి, ఉద్యమకారుల్ని గుర్తించండి. దానికి సంబంధించి అనేక రకాల అధ్యక్షుల వారు రఫీ గారు చెప్పినట్టు ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఉద్యమంలో ఉన్నవారు అందుబాటులో ఉన్నారు, జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అమ్ముకొని ఈ కార్యక్రమాన్ని పొద్దున్న లేస్తే దాని ఇంట్లో నుంచి జై తెలంగాణని బయలుదేరడం, రోడ్డు మీద పడడం. ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు, కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు, పిల్లలు ఏమైపోతారో తెలియదు. ఇంతటి కష్టాల్ని చేసి అన్నీ మర్చిపోయి బిడ్డల్ని 1200 మంది బిడ్డల్ని
బలిపడ్డ ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఈ 12 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కొంతమందిని అమరవీరుల్ని గుర్తించింది, కొంత సాయం వాళ్ళకి చేశారు. కానీ ఇవాళ చాలామంది చనిపోయినా దానికి అనేక రెట్లు ఉద్యమంలో బాధలు పడ్డా, ఇబ్బందులు పడ్డా, కష్టాలు పడ్డా, అప్పుల పాలైనా కనీసం మాకు ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక ఐడెంటిటీ మాకు అవసరం అనేటువంటిది తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష. అందుకని మనం విడివిడిగా సంఘాలు ఉన్నాం. అన్నా చీమ శ్రీనివాసన్న, ప్రఫుల్ రామిరెడ్డి గారు, సుల్తాన్ యాదగిరి గారు, శ్యామ్ సుందరు, కాసం సత్యనారాయణ, ఇప్పుడే వస్తున్న తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాములన్న, అంటే నేను ఇంకా చాలామంది పేర్లు చెప్పట్లేదు. అనేక మంది నేతృత్వాన ఇవాళ హైదరాబాద్ రాష్ట్ర రాజధానే కాకుండా అనేక జిల్లాల్లో వందల వేల మందిని సమీకరించి దాదాపు లక్షల మందిని సమీకరించినటువంటి చరిత్ర మనందరికీ ఉన్నది. మనం అందరం దెబ్బలు తిన్నాము, జైళ్ళ పాలైనాం, మిలియన్ మార్చ్ జరిపాము, సాగరహారం జరిపాము, ఢిల్లీకి పోయినాం, ఇంటింటికి కార్యక్రమం చేసినాం, రాస్తారోక చేసినాము, వంట వార్పు చేసినాం. అనేక పోరాట రూపాలు అయిన తర్వాత ఇవాళ మనం ఉన్నాం. కాబట్టి మనందరినీ మీకు దయచేసి, నేను ఒక సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీకి చెందినవాడినిగా అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం మనకు అవసరం, తెలంగాణ రాష్ట్రం మన జన్మ హక్కు అనే పేరుతో నిజాయితీగా నిలబడి మేము అనేక కార్యక్రమాల్లో నిలబడ్డాము. ఆ రోజు తెలంగాణ జేఏసీలో బీజేపీ పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మా పార్టీ ఉన్నది. కానీ ఒక పార్టీ పైన అధికారంలో ఉంది కేంద్రంలో, ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ మాలాంటి వాళ్ళము ఏ అధికారాన్ని కూడా మేము కోరుకోలేదు, ఇప్పుడు కూడా మేము భవిష్యత్తులో కోరుకోవట్లేదు. మేము ఈ సమావేశంలో నిజాయితీగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉద్యమకారుల సంఘాలందరం కలిసి ఎల్లుండే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ అసెంబ్లీ సమావేశానికంటే ముందు మనందరం మన గొంతును వినిపిద్దాము. సినన మనం అందరం కూడా ఏకంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కోరికలు కాదు, మా కోరికలు రకరకాలు ఉండొచ్చు, అవి మీకు సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు. కానీ మీ మేనిఫెస్టోని, ఎందుకంటే మీరు బైబిల్ కంటే, ఖురాన్ కంటే, లేకపోతే మరొక భగవద్గీత కంటే మీరు ముఖ్యమైనదిగా భావిస్తారు. కాబట్టి తప్పనిసరిగా దాని మీద మనం అందరం కూడా ఒకే గొంతుతోటి ఇక్కడి నుంచి వెళ్దాం. ఉద్యమకారులము ఏ వేదికల మీద ఉన్నా, ఏ ఆలోచన కింద ఉన్నా, ఏ జెండా కింద ఉన్నా, మనం అందరం కూడా సబ్బండ వర్గాలం. ఆ రోజు తెలంగాణ జేఏసీగా మనం ఎట్లయితే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అనేక ఆత్మ బలిదానాలతో కూడినటువంటి ఒక గొప్ప పోరాటాన్ని ప్రపంచమే, దేశమే మనను హర్షించేటట్టుగా ఉద్యమాన్ని గమ్యానికి చేరవేశాము. ఉద్యమాన్ని గమ్యం చేరే వరకు ఐక్యంగా కొనసాగినటువంటి ఒక గొప్ప చరిత్ర మనకున్నది. రానన్న ఇవ్వనన్న తెలంగాణని మనం కొట్లాట ద్వారా, ఒత్తిడి ద్వారా, ఐక్యమత్యం ద్వారా మనం సుదీర్ఘంగా ఓపికగా ఉద్యమాలు నడిపి మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అలాంటి ఘనమైన చరిత్ర మనకున్నది. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా రేపు 26వ తారీఖు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరిచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయాలనేటువంటి దాని మీద ఒకే గొంతుతోటి, ఒకే నినాదంతో ముందుకు వెళ్ళాలని, దానికోసమే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశించబడ్డదనే విషయాన్ని చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి, మీ అందరికి కూడా మరొక్కసారి ఉద్యమ నమస్కారాలు.